Hi Ashita, congratulations for your visa. We are super happy. Thanks for trusting. Thank thank you for trusting us. So Ashwita, can you please tell me about yourself, like your academic background? Yeah, I completed my graduation from Osmania University Okay, in the year in the year of 2020. two, Yeah, 2022. Okay, fine. So 2 years you worked, right? 2 years you have yeah, some work experience, right? yeah. So why do you want to go to UK? Yeah, because we want to achieve more success. Okay. ఫైన్ అశ్విత, అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ హౌ కమ్ యూ నో అబౌట్ శైలేజ ఫ్లై అబ్రాడ్? సో ఐ థింక్ మీరు వేరే వీసా కోసం అప్రోచ్ అయినారు, ఇఫ్ ఐఎమ్ నాట్ Yeah, రాంగ్. still. Yes. సో హౌ ఇట్ వెంట్ విత్ సై, అంటే ఎలా వై యూ పిక్ టు శైలేజ ఫ్లై అబ్రాడ్? Yeah, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లోనే చూసాను. చాలా రీల్స్ షేర్ చేస్తుంటే అలా కొన్ని ఫీడ్బ్యాక్స్ చూడడం వల్ల, కొన్ని రివ్యూస్ అలా చూడడం వల్ల ఓకే నాకు బెటర్ అనిపించి ఈ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. ఓకే. So I started a month before my process. It was completed within a month. Yeah, a month. I గట్టిగా got my visa a month. So I'm very happy. అంతేనా? Yeah, month. అవునా? Yeah, అంటే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసి 1 month అయింది. లాస్ట్ 12th ఏమో నాకు వచ్చింది. ఓకే. బిఫోర్ లాస్ట్ యా ఇప్పుడు నాకు వీసా వచ్చేసింది. 12th లోపే వచ్చినట్టుంది కదా వీసా? విత్ ఇన్ ఎ మంత్. Oh, that is super. Then we are super. Okay, shabash to me. I'm very happy and I'm very thankful to Kaitija Anna and also total Shailaja Flyover team. Thank మమ్మల్ని you. చాలా గైడ్ చేశారు. Thanks, ma. Thank you so much. So, Ashita, tell me, why do you pick the University of Hertfordshire? Because the University of Hertfordshire provides me అంటే better facilities. తెలుగు అంటే నా ఎక్కడ చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆయుష్ ఆల్సో నాకు స్కాలర్షిప్ ఆఫర్ చేసింది. ఎంత వచ్చింది? యాక్చువల్లీ నాకు 2000 పాయింట్స్ వాళ్ళు ఆఫర్ చేశారు, కానీ ఏదో మనకి ఇంకేదో స్కాలర్షిప్ ఉండడం వల్ల ఎక్స్ట్రా 1000 పాయింట్స్ కూడా యాడ్ అయ్యాయి. ఓకే. సో 3000 పాయింట్స్ ఆఫర్ చేసింది. సో టోటల్ ఫీజ్ ఎంత అనేది? 15900. 15900. Around 60. Super. So what's your course full name? MSc International Business. Okay. With placement, right? 2 years. With work 2 years. ఎన్ని మంత్స్ వీసా వచ్చిందో చూసుకున్నావా? నాకు ఫస్ట్ 24 months వీసా, తర్వాత నాకు No. You got 30 months visa. తర్వాత ఎక్స్ట్రా 30 24 months వీసా వచ్చింది. తర్వాత కాలేజ్ వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఆఫర్ చేశారు 6 months వీసా. సో సో ఐ గాట్ 30 months వీసా. 30 or 31 ఫిబ్రవరి దాకా వచ్చి ఉండాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 30 months visa. So picking a Hertfordshire is a good option for that actually. So స్టూడెంట్కి వీసా ఫ్రీడమ్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ యూకేలో. అంటే వాళ్ళకి చాలా ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. అంటే వీసా ఫ్రీడమ్ ఉంటే మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, సో దానికి ప్రాబ్లం లేదు. సో ఫైన్. లైక్ యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది కదా అశ్విత, సో హౌ కెన్ లైక్ అది ఎలా ఓవర్కమ్ చేశారు? లైక్ టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా అనిపించింది? హౌ ఇట్ వెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం తెలీదు, అంటే ఎలా ఎలా ముందుకు వెళ్తాను, ఎలా జరుగుతుందో ప్రాసెస్ ఏం తెలీదు. సో ఈ టీం వాళ్ళు నాకు మార్క్స్ అనేవి తీసుకొని ప్రిపేర్ చేయించి ఇంటర్వ్యూ అనేది నేను అటెండ్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేశాను. నేననే కాదు, మాక్సిమం ఈ శైలజ ఫ్లై అబ్రాడ్ త్రూ వెళ్ళే వాళ్ళందరికీ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అవుతుంది, ఫస్ట్ ఆర్ సెకండ్. కానీ మనకి వీసా మాత్రం పక్కా, అది మాత్రం షూర్. థ్యాంక్ యూ సో మచ్. సో మాక్లో నేను యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లైక్ హౌ కమ్ ఇట్ వెంట, అంటే అన్న వాళ్ళు లైక్ మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారమే వెళ్ళిందా? లైక్ అని అంటే ఫర్దర్గా వచ్చే స్టూడెంట్స్కి మీ వీడియో చూస్తారు, సో వాళ్ళకి ఇంటర్వ్యూ ఏదైనా ఇబ్బంది పెట్టిన విషయం ఉందా? ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్? అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏముండదు, మొత్తం మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మన బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉండేది. టెక్నికల్ ఏమైనా అడిగారా అశ్విత? అంటే లైక్ వై మేనేజ్మెంట్ దీంట్లో ఏమేమి ఉంటాయి అలాంటి ఏమైనా అడిగారా? జస్ట్ ఓన్లీ ఫర్ యూకే? జస్ట్ క్యాజువల్ క్వశ్చన్స్, మనం ఆ కంట్రీకి ఎందుకు వెళ్తున్నాము, వేరే కంట్రీస్ ఎందుకు చూస్ చేసుకోవాలి, మన కోర్స్ డీటెయిల్స్,
ప్రీవియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, Hmm. జస్ట్ క్యాజువల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. అది దాంట్లో మనకి ప్రాబ్లం ఏముండదు, మనకి టీమ్ హెల్ప్ చేస్తుంది. అంత ప్రిపేర్ అయిన తర్వాతనే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సూపర్. సో క్యాష్ వచ్చింది, క్యాష్ కూడా లైక్ ఒక 3-4 డేస్లో వచ్చేసింది అనుకోండి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఆన్ డేట్లో ఇచ్చేసాను. వీసా కూడా నీకు లైక్ యూ వెంట్ జూలై 2nd 8th 4th వెళ్ళావు. ఎప్పటికి వచ్చింది నీకు డెసిషన్? ఎప్పుడు చెప్పాను నేను? నాకు 8th రోజు చెప్పాను, 9th రోజు నాకు పాస్పోర్ట్ ఇంటికి 4 days. కంగ్రాచులేషన్స్. సో చెన్నై వెళ్ళారు, అంటే లైక్ చెన్నై వెళ్ళారు వీసాకి. సో అక్కడ నీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా హర్షిత? లైక్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్? ఇబ్బంది ఏం లేదు, జస్ట్ మన డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసుకుంటారు, మనకి పంపించేస్తారు, అంతే. ఇబ్బంది ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఏం చెప్పాలి, ఇంకా ఆ 2 వర్డ్సే ఉన్నాయి. సో జస్ట్ ఎ 1 line రివ్యూ అబౌట్ శైలజ ఫ్లై అబ్రాడ్ టు ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఆర్ ప్రాసెసింగ్ విత్ అస్ ఫర్దర్. ఏం చెప్తావు? జస్ట్ ఎ 1 line or 1 sentence. 1 sentence అంటే మనకి టోటల్ టీమ్ అనేది చాలా సపోర్టివ్ గా ఉండిద్ది, మనకి ఏ టెన్షన్ లేదు. మనం జస్ట్ మన ఫండింగ్స్ తో కూడా మనకి ప్రాబ్లం లేదు. టీమ్ అనేది మనకి ఆ ఫండింగ్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మీ హస్బెండ్ మీ టీమ్ శైలజ ఫ్లై అబ్రాడ్ టీమ్ ని అప్రోచ్ అయితే, మిమ్మల్ని అప్రోచ్ అయితే కంప్లీట్ ప్రాసెస్ ఆ టీమే చూసుకుంటుంది. సో థ్యాంక్స్ మా. మనం ఆ వీసా కోసం ఏం చేయాలంటే అది ఎప్పుడు వస్తుంది, మనం మన పాస్పోర్ట్ ఎప్పుడు తీసుకుంటాం, అంతకు నుంచి ప్రాబ్లం ఏమి. Thank you, thank you so much. I'll take your video when your husband got the visa also one day. Like hardly ఈరోజు డేట్ కూడా చెప్తాను. డేట్ ఎంత ఈరోజు? July 16th, రైట్? August 16th తీసుకుంటాను, గుర్తుపెట్టుకో, ఆన్ డేట్. ఓకే, బాయ్.